ఈ మధ్య కాలంలో సింగపూర్లో జనాల రేటు బాగా తగ్గడంతో కుటుంబ వ్యవస్థ వల్ల కలిగే ఆనందం, క్లిష్ట సమయాల్లో అందే మద్దతు గురించి సింగపూర్ యువ జంటలకు ఆ దేశ ప్రధాని వివరించాడు. పిల్లల్ని కనేలా యువ జంటల్ని ప్రోత్సహిస్తూ సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైనా నూతన సంవత్సరం సందర్భంగా చైనా మూలాలున్న సింగపూర్ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ యువ జంటలు మీ కుటుంబంలోకి చిట్టి డ్రాగన్ ను ఆహ్వానించడానికి ఇది మంచి సమయం, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ మద్దతు మీకుంటుంది అన్నారు. చైనా వారు ఈ సంవత్సరాన్ని డ్రాగన్ నామ సంవత్సరంగా భావిస్తారు. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ డ్రాగన్ నామ సంవత్సరంలో పుట్టిన పిల్లల్ని అదృష్టంగా భావిస్తారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. లీ సీన్ లూంగ్ ఇలా స్పందించడానికి కారణం సింగపూర్ లో పిల్లల్ని కనడం బాగా తగ్గిపోయింది. 2022లో రికార్డు స్థాయిలో అతి తక్కువ స్థాయి 1.05కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందని, మరీ ముఖ్యంగా సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని లీ సీన్ లూంగ్ అన్నారు. భూమి మీద ఉన్న ప్రతి జీవి తన జీవిత కాలంలో తనను పోలిన జీవిని ఈ భూమిపై తన ప్రతినిధిగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. అందుకని తన సంఖ్యను పెంచుకోవాలని చూస్తుంది. భూమి మీదకొచ్చిన తన ప్రతినిధి తాను స్వంతంగా సర్వైవ్ అయ్యే వరకు ఊతంగా ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా అవసరమైతే తన శక్తికి మించి ప్రయత్నిస్తుంది. తనకంటే పెద్ద జీవులతో సైతం పోరాడడానికి వెనుకాడదు. తన సంతానాన్ని కాపాడుకోవడంలో భాగంగా జింకలు పులులపై తిరగబడ్డం, అడవి బర్రెలు సింహాలపైకి ఎగబడ్డం, తన గూడుపై దాడి చేసే పాములతో ఫైట్ చేసేందుకు వెనుకాడని చిన్న చిన్న హమ్మింగ్ బర్డ్స్ ను చూస్తూ ఉంటాం. తన వారసుడిగా ఆ జీవిని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడంలో తన ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టడానికి వెనుకాడవు. అందులోనే గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాయి. అంతటి గొప్ప తాదాత్మ్యత ఉన్న ఈ విషయంపై కొన్ని ప్రాంతాల్లో మనిషి అనాసక్తత కనిపిస్తున్నాడు. వేగవంతమైన పోటీ ప్రపంచంలో అలిసిపోతున్న మనిషి పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటున్నాడు. కొంతమంది అసలే వద్దు అనుకుంటున్నారు. పిల్లల సంరక్షణను భారంగా భావిస్తున్నారు. అంతటి బాదరా బందీ అవసరమా అనుకుంటున్నారు. సమయం లేదు అంటున్నారు. అలాంటి ఉదంతాలు చాలా దేశాల్లో చూస్తున్నాం. కాలంతో పోటీ పడే జపాన్ ప్రజల ప్రస్తుత సగటు వయస్సు చూసినట్టయితే 50 పైనే ఉంది అంటే వారు పిల్లల్ని కనడం బాగా తగ్గించారన్నమాట. అందుకే ఆ దేశం అత్యధిక వృద్ధులున్న దేశంగా పేరు తెచ్చుకుంది. కుటుంబ వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశం సంతానాన్ని కలిగి ఉండడం, పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం. ఫిబ్రవరి 10న చైనా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రాసుల ప్రకారం ఇది వాళ్ళకి డ్రాగన్ ఇయర్. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చైనా మూలాలున్న కుటుంబాలు డ్రాగన్ నామ సంవత్సరంలో పుట్టిన పిల్లల్ని తమ అదృష్టంగా భావిస్తారు. ఈ విషయాన్ని సింగపూర్ ప్రధాని తన సందేశంలో ప్రస్తావించాడు. యువ జంటలు మీ కుటుంబంలోకి చిట్టి డ్రాగన్ ను ఆహ్వానించడానికి ఇది మంచి సమయం, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగ్గట్టుగా మా మద్దతును కొనసాగిస్తాం. అంతిమంగా సంతానం విషయంలో తమకున్న పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జంటలు నిర్ణయం తీసుకుంటాయి. మాతృత్వంతో అంతులేని ఆనందాన్ని పొందుతారని నేను నమ్ముతున్నాను అంటూ లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కుటుంబ వ్యవస్థ మన సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైంది. కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకు మద్దతుగా ఉంటాయి. వీటి ద్వారానే మన ఆకాంక్షలు, విలువలు ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి. ఈ మొత్తంలో ముఖ్యమైన అంశం సంతానాన్ని కలిగి ఉండడం, పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం. వారి ఎదుగుదలను చూడడం కంటే మించిన ఆనందం తల్లిదండ్రులకు ఇంకేం ఉండదు. నా మాదిరిగా తాతలు ఆ సంతోషంలో భాగస్వామ్యం అవుతారు. పిల్లల్ని పెంచడంలో మేం తల్లిదండ్రులకు సహకారం అందిస్తూ ఉంటాం అని లీ తన అనుభవాల్ని వెల్లడించారు. సింగపూర్ ప్రజలు చైనా సాంప్రదాయాల్ని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెల వారాంతంలో వాళ్ళు చైనా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని పిల్లల్ని కనాలని పిలుపునిచ్చాడు.